పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు దాదాపుగా ఆగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. నిన్న ఎవరు డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే అమెరికా అధ్యక్షుడు ఉన్నాడో ఆయన మధ్యవర్తిత్వం వహించి ఇరు దేశాలను శాంతింపజేసి కాల్పుల విరమణకు అంగీకరించినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రయత్నం సఫలించి ఇరు దేశాలు కూడా ప్రకటన చేసినాయి. కాల్పుల విరమణను మేము అంగీకరిస్తూ ఉన్నాము, ఇక ఎవరి తెరువు ఎవరు పోము, మేము కీసులాడుకోము, మేము గోళీలు కొట్టుకోము అనేటువంటి మాట చెప్పినాయి ఇరు దేశాలు. సో అంతల్నే అది అయిపోయిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడిందని చెప్పి మన మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వీడియోలను కూడా చెప్పారు. అయితే ఈ అన్ని అంశం పైన కూడా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఉద్రిక్తత, ఈ అన్ని అంశం పైన భారత్ చెప్తున్నటువంటి ఒకే ఒక్క వాదన, మేము దాడి చేసింది ఉగ్రవాదుల పైనే అనేటువంటి మాట చెప్తా ఉంటే, పాకిస్తాన్ ఏమో మా పౌరుల పైన దాడి చేసింది కాబట్టి మేము ఎదురు దాడి చేయాల్సి వచ్చింది అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. అల్టిమేట్గా నిన్న దౌత్యపరంగా ఆగిపోయినటువంటి కాల్పుల విరమణ ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని పాకిస్తాన్ ఏం చెప్తుందంటే, వాళ్ళు ప్రారంభించారు మేము ముగించినామని చెప్పి మాదే విజయం అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇటు భారత్ ఏమో మేము సంయమనం పాటించినామని చెప్తా ఉన్నారు. అయితే ఈ యుద్ధాన్ని 24 గంటలు ప్రసారం చేయాలనుకున్నటువంటి నేషనల్ మీడియా ఏదైతే మోడీ గారికి సంబంధించినటువంటి మీడియా ఉందో ఆ మీడియా ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు ఆ మీడియాకి. సో సడన్గా ఆగిపోవడం ఏంటి, ఎందుకు ఆగిపోయింది, అసలు దౌత్యపరమైనటువంటి నిర్ణయాలు అమెరికా ఎంటర్ అవడం, పాకిస్తాన్తో సంధి కుదుర్చుకునే విధంగా మాట్లాడడం, నరేంద్ర మోడీ గారు ఒప్పుకోవడం, ఇదంతా చకచకా జరిగిపోయినటువంటి పరిస్థితుల్లో కొంత ఈ ఇండియన్ సోషల్ మీడియా నరేంద్ర మోడీ నిర్ణయాలను తప్పుపడతా ఉంది. అసలు నిన్ను ఎవడు మొదలు పెట్టమన్నాడు, ఎవడు అటు బీహార్కు పోతివి, బీహార్కు పోయి పాకిస్తాన్ నీ దగ్గర అనుభవములు ఉన్నాయని చెప్తున్నావట, మా తాన కూడా ఉన్నాయి, మేము దీపావళి కోసం పెట్టుకున్నాం అనుకున్నావా అని చెప్పిండు. నరేంద్ర మోడీ గారు అట్లా చెప్పగానే దేశ ప్రజలందరూ కూడా ఎస్ అమ్మ ధైర్యం ఉన్నోడు ఖచ్చితంగా పాకిస్తాన్ను ఎదుర్కొంటుందని చెప్పిండు. ఇంకా ఇదే కాకుండా గతంలో ముంబై పైన దాడులు జరిగినాయి. ముంబై పైన దాడులు జరిగినటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియో ఏందనేది ఒకసారి చూస్తే, ఇగో ఇదే ఆ వీడియో. जरा माइक जरूर मार के चला गया, पाकिस्तान हमको मार के चला गया, पाकिस्तान ने हम पर हमला बोल दिया मुंबई में, और हमारे मंत्री जी अमेरिका गए और रोने लगे, ओबामा ओबामा ये हमको मार के चला गया, बचाओ बचाओ। ये कोई तरीका होता है क्या? पड़ोसी मार के चला जाओ और अमेरिका जाते हो, अरे पाकिस्तान जाओ ना, क्या तरीका होता? पाकिस्तान जो भाषा में समझे समझाना चाहिए। वही तो मैं आपसे समझने की कोशिश, वही तो मैं कह रहा हूँ, पाकिस्तान जो भाषा में समझे वो समझाना। అర్థమైంది అనుకుంటా ప్రజలకి. ఇక అది కాకుండా ఇక గౌరవ మోడీ గారి మీడియా డాక్టర్ నిమో యాదవ్ అంటే ఆయన ఇందులో పెట్టిండు ఎక్స్లో. ఈయన ఏమంటాడు, ఇప్పుడు మీరున్న లొకేషన్ చెప్పకండి అని యాంకర్ చెప్పుకుంటే ఏమంటాడు ఈయనది, నువ్వు ఎక్కడున్నావో చెప్పకు కానీ గుజరాత్ బార్డర్లో ఏం జరుగుతుందో చెప్పని అంటుండు. ఈ చెప్పకు ఈ ఏందో ఈ మీడియాల సంగతి అర్థమవుతలేదు. రెండు దేశాల మీడియా ఫేక్ వీడియోలను ఫేక్ ప్రచారాలను చేసినట్టుగా అంతర్జాతీయంగా చాలా మీడియా సంస్థలు రాసుకొచ్చినాయి. వాస్తవానికి వీడియో గేమ్ వీడియోలను కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పంచాయతీ ఆ క్షిపణుల వీడియోలు కూడా తెచ్చి ఇండియా పాకిస్తాన్ మధ్యలో కలిపారు. చాలామంది ఉత్సాహవంతులు విపరీతంగా చేసిరు. ఇక ఈ దేశం గురించి అంగీలు చింపుకున్నంత పనిచేసిరు చాలామంది. మరి యుద్ధం ఎందుకు ఆగిపోయింది, ఎందుకు మొదలైంది, ఈ పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఎటుపోయినారు, వీళ్ళని ఇడిచిపెట్టి మనం ఎవరిని చంపుకొచ్చినాం, వాళ్ళు ఇండియాలోనే తిరుగుతూ ఉన్నారా, ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ విపక్షాల నుంచి విపరీతమైన ప్రశ్నలు ప్రభుత్వం పైనకు వస్తూ ఉన్నాయి. వాస్తవానికి నరేంద్ర మోడీ కానీ ఆ తర్వాత ఇంకెవరున్నా కూడా ఒక యుద్ధం జరిగితే ఒక దేశం ఎన్ని రకాలుగా నష్టపోతుందో మనం అంచనా వేయలేం. గతంలో జరిగినటువంటి యుద్ధాల విషయంలో కానీ ఇప్పుడు జరిగినాయి కానీ అదే ఇజ్రాయెల్ లాంటి దేశం ఆ దేశం మీద 11 సార్లు యుద్ధాలు చేసినాయి చుట్టుపక్కల ఉన్న దేశాలు.
11 సార్లు ఓడిపోయినాయి ఆ దేశాలు. విషయం ఏంటంటే ఈ 7 దేశాలు అరబ్ దేశాలు కలిసి ఒకేసారి యుద్ధం చేసి అన్నీ కూడా ఓడిపోయినాయి. ఇజ్రాయెల్ ఆ పరిస్థితిలో ఉండే. మరి భారత్ ఇవాళ పరిస్థితిని చూడొచ్చు. భారత్ పరిస్థితి, భారతదేశం సరే పాకిస్తాన్ కంటే మెరుగైన పరిస్థితిలో ఉండొచ్చు, ఆర్థికంగా జీవనశైలిలో మెరుగైన పరిస్థితిలో ఉండొచ్చు. కానీ పాకిస్తాన్ ఇవాళ పంచాయతీ కొత్తది కాదు. పాకిస్తాన్తో పంచాయతీ 1947 నుంచి. ఇవాళ కాల్పుల విరమణ జరిగింది కాబట్టి ఇక కటీఫ్ అయిపోయింది, ఎక్కడోడక్కడ నిమ్మలంగా ఉంటున్న పరిస్థితి లేదు. ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఇంకా అక్కడ ముడిపడి ఉన్నాయి. సింధు జలాల ఒప్పందాన్ని మనం రద్దు చేసుకున్నాం, అది అట్లే ఉంది. అనేకమైనటువంటి నిబంధనలు మనం పెట్టినాం. ఇక్కడ పాక్ మీడియాకు సంబంధించినటువంటి ప్రసారం దాదాపు 8,000 సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించినాం మనం. సేమ్ టైం పాకిస్తాన్ కూడా చేయించింది. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటారో ఇండియా వాళ్ళకి తెలియనియలే, ఇండియా వాళ్ళు ఏమనుకుంటారో పాకిస్తాన్ వాళ్ళని తెలియనియలే. ఈ యుద్ధము బార్డర్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ జరిగినట్టు అనిపిస్తూ ఉంది. అసలు ఈ యుద్ధ విరమణను ప్రేక్షకులారా మీరు ఎట్లా చూస్తారు? భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని మీరెట్లా ఏ కోణంలో చూస్తూ ఉన్నారు? మీరు ఓటింగ్లో పాల్గొనండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రైట్. సో మొత్తానికి అక్కడ సోల్జర్స్ మాత్రం చాలా ధైర్య సాహసాలు ప్రదర్శించి మొన్న 3 రోజుల కింద పెళ్ళైన పిల్లగాడు కూడా యుద్ధం వస్తుందని చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మురళీ నాయక్ అంటే ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. సో ఇదిట్లా ఉంటే ఇరు దేశాల మధ్య జరిగినటువంటి ఆ ఘర్షణ ఏదైతే ఉందో ఈ ఘర్షణలో భారత్కు చెందినటువంటి 2 యుద్ధ విమానాలు కూలిపోయినట్టుగా అంతర్జాతీయ వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలు ప్రస్తావిస్తూ ఉన్నాయి. అయితే భారత్ దీన్ని ధృవీకరించలేదు ఇప్పటి వరకు. పాకిస్తాన్ మాత్రం ఇక మనం ఈ ఎయిర్పోర్ట్ ఇదేంది నౌకాశ్రయం ఉందిగా, నౌకాశ్రయం మీద కరాచీ నౌకాశ్రయం మీద భారత్ మిసైల్ దాడి చేసినాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను నిర్బంధంలోకి తీసుకుని ఇవన్నీ ఉత్తే వీడియో గేమ్ అట, అవన్నీ వీడియో గేమ్లో వచ్చినటువంటి వార్తలట. సో దాని మీదనే గ్రాక్ను అడిగితే అది గమ్మత్ చెప్పింది. ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చిందంతా నిజమని నమ్ముతూ ఉన్నారు, ఇది తప్పు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇరు దేశాల మధ్య జరిగినటువంటి ఈ కాల్పుల విరమణ అనేది మిమ్మల్ని ఎట్లా ఇంపాక్ట్ చేసింది? భారత్ పాకిస్తాన్ మధ్య ఆగిపోయిన యుద్ధంపై మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ భయపడింది అనుకుంటున్నారా? మోడీ వెనక్కి తగ్గాడు అనుకుంటున్నారా? అన్న రైతు బంధు 4 ఎకరాలకు వేయలే అన్న అని చెప్పని అంటున్నారు. సో ఇది కూడా రాజకీయం ప్రతిదీ రాజకీయంతో ముడిపడి ఉన్నదే అంశం. ప్రతిదీ దేశంలో రాజకీయాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలే. ఇక ఒక ఆయన సోషల్ మీడియాలో ఇంత పెద్దగా రాసిండు ఏమని, బీహార్ ఎన్నికల కోసం నరేంద్ర మోడీ గారు ఆడిన డ్రామా అని ఆయన రాసుకొచ్చిండు. ఇటు ఇంకొక ఆయన బీజేపీ ఆయన రాసిండు, రాఫెల్ విమానాలను టెస్ట్ చేసిరు అంతే, ఆ టెస్టింగ్ కోసం ఈ యుద్ధం అని ఇంకొక ఆయన రాసుకొచ్చిండు. ఇక ఎవ్వరికి ఎట్లొస్తే అట్లా, అసలు యుద్ధమే చేయలేదు, భారత్ ఆర్మీ పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించలేదు, మీడియా అత్యుత్సాహం చూపింది మల్లన్న అని చెప్పి ఆర్ఎంటీవీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మోడీ వెనక్కి తగ్గాడు అనడం కరెక్ట్ కాదు అని చెప్పి మధు ఎస్ఎంఎస్ చేస్తున్నటువంటి మాట. మీడియా అత్యుత్సాహం చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది, ఓవర్. జనగాం పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెడుతున్నారు అన్న అని ఆయన
ఐపీఎల్ ఆగింది, ఐపీఎల్ కార్పొరేట్ వ్యాపారుల రంగంలో దిగారు, యుద్ధం ఆగిపోయిందట. ఐపీఎల్ కారణంగా ఆగిపోయింది. ప్రజాభిప్రాయం ఇదంతా. ప్రజలు ఎవరికి అభిప్రాయం ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు మోడీ వెనక్కి తగ్గాడనడం కరెక్ట్ కాదు అని చెప్పి పిఎం గారు భయపడినారు. అయితే గతంలో నేను ఈ ఒక వీడియో చూపించిన కదా ఇప్పుడు మీకు, నరేంద్ర మోడీ గారు ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పాకిస్తాన్ ఉగ్రమూకలు ముంబై పైన దాడులు జరిపితే అప్పుడు ఏది దేశంలో ఉన్నటువంటి మంత్రి అమెరికాకు పోయి ఒబామా దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ గట్లా పెట్టుకుంటే వాళ్ళ దగ్గరకు పోయి అమెరికాకు మోకరిల్తారా, మనం పాకిస్తాన్కి పోవాలి, యుద్ధం చేయాలని అన్నాడు. మరి ఇప్పుడు సార్ పోయింది ఆడికే, మళ్ళా ఏడికి ఇదే ట్రంప్ దగ్గరికే, ఇదే కథ అయిపోయింది. దీన్ని బట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి నరేంద్ర మోడీ గారికి ఏదైతే స్టార్టింగ్లో ఎంతైతే ఈ యుద్ధం కారణంగా ఎంతైతే హై పిచ్ వచ్చిందో తుస్సున పోయింది. మళ్ళా యుద్ధం చేయమని కాదు, కానీ తీసుకున్న నిర్ణయాలు పర్ఫెక్ట్గా లేకపోవడం. ఒకటి నా కేజ్రీవాల్ గారిది ఒకటి వీడియో చూసింటి ఇప్పటిదాకా ట్విట్టర్లో. కేజ్రీవాల్ గారు ఒక మాట చెప్తూ ఆయన ఏమంటాడంటే, ఈ దేశానికి చదువుకున్న ప్రధానమంత్రి లేకపోతే పరిస్థితులు ఇట్లాగే ఉంటే ఆయనను ఎవరైనా బేవకూఫ్ బనాయిస్తారని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక నోట్ల రద్దు కార్యక్రమం తర్వాత అసలు ఉగ్రవాదమే ఉండదు అని చెప్పి పెద్ద నోట్లను, బుజుర్గు నోట్లను మార్గదర్శక మండలిలో వారేసిండు, కథం అయిపోయింది. ఇక ఉగ్రవాదం ఆగలే, ఏది ఆగలే, ఇది ఆగే ముచ్చటే లేదు. భారత్ పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ అంశం తేలే వరకు ఏది ఆగది. ఇవి అప్పుడోసారి జరుగుతూనే ఉంటే అవి ఆయా పార్టీలు అక్కడ పాకిస్తాన్లో కానీ ఇక్కడ భారత్లో కానీ ఆయా పార్టీలు ఆ రాజకీయ అవసరాల కోసం దీన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అల్టిమేట్గా ఈ దేశ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సైనికులకు ఏం జరుగుతుందో తెలవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఈ ఉద్రిక్తతల కారణంగా దేశమంతా మేము వస్తాం, మేము సహాయం చేస్తామని చెప్పి యువత స్వచ్ఛందంగా కదిలొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు తన నెల జీతాన్ని దాంట్లో వాళ్ళకు సైనిక సంక్షేమం కోసం ప్రకటించడం జరిగింది. బీసీ కమిషన్ చైర్మన్ 4 లక్షల రూపాయలు ప్రకటించారు. ఇట్లా అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుకొచ్చారు. యావత్ దేశమంతా నరేంద్ర మోడీ గారు వెంట నిలబడ్డది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా, విపక్ష పార్టీలన్నీ కూడా సంఘీభావ ర్యాలీలు చేసి మరీ మద్దతుగా నిలబడ్డటువంటి సందర్భంలో సడన్గా కాల్పుల విరమణ అనేది జరగడంతో అసలు ఏం జరిగిందనేటువంటి ఒక అనుమానం అన్ని వర్గాల్లో రేకెత్తింది. సో ఇది జరిగినటువంటి అంశం. సరే క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.